సార్ రాధిక యాదవ్ తండ్రి ఒక రాజశిక్షుడు కూతుర్ని స్వయంగా స్వతంత్రంగా ఎదగడం తట్టుకోలేకపోయాడు. వీడియో కాల్స్లో కూడా ఆమె ఎవరితో మాట్లాడుతుందో పదవి ఇలాంటివన్నీ కూడా ఆయన పరిశీలించేవాడని. సో ఇది చెప్తున్నది ఆమె స్నేహితురాలు. చాలా కీలకమైన అంశం, దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్న అంశం. బయట ఒకసారి విందాం సార్. హిమాంశిక రాజ్పుత్ భావోద్వేగం బయట ప్లేజ్. मीडिया में बहुत बातें सुनी होंगी, बट मैं बताती हूँ राधिका यादव की सच्चाई। मेरा नाम हिमांशिका सिंह है। राधिका यादव मेरी बेस्ट फ्रेंड थी। हम पिछले 8-10 साल से बहुत क्लोज थे एंड आई जस्ट लॉस्ट her। मुझे लगा नहीं था कि मैं इस चीज़ के बारे में इतनी जल्दी बात करूंगी, बट मेरे पास कोई और चॉइस नहीं है। कल ही मैं उसकी बॉडी देख कर आई हूँ। इस वीडियो का सोल पर्पस यही है कि तुम सब जान पाओ कि राधिका कौन थी। राधिका यादव एक इंटरनेशनल लेवल टेनिस प्लेयर थी। वो मेरी बहुत अच्छी दोस्त थी। वो बहुत ज़्यादा काइंड सोल थी। वो बहुत स्वीट थी, बहुत ज़्यादा इनोसेंट थी एंड वो पिछले 18 साल से टेनिस परस्यू कर रही थी। उसको फ़ोटोज़ क्लिक करवाना और वीडियोज़ वगैरह बनाना बहुत ज़्यादा पसंद था। वो जो एक कमर्शियल वीडियो उसकी चल रही है, वो एक बस नॉर्मल म्यूजिक वीडियो थी जो उसने आई गेस 1-1.5 साल पहले शूट करी थी एंड उसके खुद के फादर ने उसे ड्रॉप करा था। उसके अलावा भी उसके काफ़ी ज़्यादा शूट्स थे एंड पर धीरे धीरे करके वो सब चीज़ें बंद हो गई बिकॉज उसके पेरेंट्स बहुत ज़्यादा वो बहुत ज़्यादा ऐसे थे कि लोग क्या कहेंगे। उनके पास हमेशा से ही सोसाइटल प्रेशर बहुत ज़्यादा था और वो हमेशा से ही ऑर्थोडॉक्स थे। मतलब वो रोका टोकी हर चीज़ में रहती थी। मतलब मैं और राधिका हमने आई थिंक वी स्टार्टेड प्लेइंग इन बैक 2012 या 13 में। हम साथ में ट्रैवल भी करते थे। हमने आपस में भी बहुत सारे मैचेस खेले हैं। तो मतलब मैंने उसे देखा नहीं है कि किसी से ज़्यादा बात करते हुए। हमेशा देखा है कि वो अपने पेरेंट्स के साथ ही रहती है एंड लव जिहाद के बारे में बात हो रही है। आपके पास किसी के पास कुछ प्रूफ क्यों नहीं है? लव जिहाद वो किसी से बात भी नहीं करती थी। उसके घर पे इतनी ज़्यादा रिस्ट्रिक्शंस थी बट वो बहुत टाइम से ना अपने घर पे सफर कर रही थी। बहुत ज़्यादा అంటే ఇది ఒక వాస్తవంగా మీరు అన్నట్లు దేశాన్ని సంచలనం కలిగించింది. మన తెలుగు మీడియాలో ఆ స్థాయిలో చర్చ జరగలేదు. జాతీయ మీడియాలో పెద్ద చర్చ రాధికా యాదవ్ అనే టెన్నిస్ ప్లేయర్. ఆమె టెన్నిస్ అకాడమీ నడిపేది అనే ఒక వాదన లేదు అనేది ఆమె పెద్దనాన్న స్టేట్మెంటు. సో బట్ ఏదైనా ఆమె ఒక టెన్నిస్ ప్లేయర్. ఆమెను తండ్రి ఇంట్లోనే తన లైసెన్స్ రైఫల్తో 5-6 సార్లు కాల్చాడు. సో దీనిపైన రకరకాల కథనాలు వచ్చాయి. ఒక కథనం ఏంటంటే తండ్రి చాలా దుర్మార్గుడు, రాక్షసుడు అనేది ఒక కథనం. కానీ బాగా సన్నిహితంగా తెలిసిన కుటుంబ సభ్యులు చెప్పేది ఆయన బిడ్డను చాలా ప్రేమించాడు. ఆమె కెరీర్ కోసం, టెన్నిస్ కెరీర్ కోసం తనకున్న పరిమితమైన సంపదలో 2 కోట్లు 3 కోట్లు కూడా ఖర్చు పెట్టాడు. సో ఆమె టెన్నిస్ కెరీర్ బిల్డ్ చేశాడు అని. అయినా సమాజం ఏంటంటే ఆమె ఒక టెన్నిస్ అకాడమీ నడుపుతుంటే కూతురు సంపాదన మీద బతుకుతున్నాడు అని అనేదాన్ని ఆయన భరించలేకపోయాడు అని. కానీ కూతురు సంపాదన మీద బతుకుతున్నాడని భరించలేకపోతే కూతురుని ఎందుకు చెప్తాడు? సో కానీ అది కాస్త కొంతమంది కుటుంబ సన్నిహితంగా ఉన్న వాళ్ళు చెప్పేది అసలు ఆయనే ఆమె కెరీర్ పైన కోట్లు ఖర్చు పెట్టినాక కూతురు సంపాదన పైన బతకడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా అని. ఆయన పెద్దనాన్న అయితే చెప్పింది అసలు టెన్నిస్ అకాడమీ నడుపుతుంది రాధిక అనే నిజం కాదు. రాధిక ప్రొఫెషనల్ కెరీర్ పైన తండ్రే దీపక్ యాదవే ఖర్చు పెట్టాడని. సో అదొక కాంట్రవర్సీ ఉంది ఇందులో. ఇప్పుడు ఈ ఫ్రెండ్ చెప్పినటువంటి వీడియో ఇతరత్ర కూడా వస్తున్నది ఏంటంటే అది మనకు రెలవెంట్. ఎందుకంటే అందరి ఫ్యామిలీస్లో ఉండే సమస్య ఇది. ఎందుకంటే ఆమెకు రీల్స్ తీయడం ఇష్టము. ఆమె షార్ట్స్లో రీల్స్ తీసేది, అలాగే బాయ్స్తో మాట్లాడేది. ఇది కుటుంబ సభ్యులు భరించలేకపోయారు. అంటే పేరెంట్స్కు ఆమెకు నిరంతరం ఒక ఘర్షణ ఉండేది. ఇది సమాజం ఏమనుకుంటుంది, తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు. ఇప్పుడు ఈ వీడియోలో కూడా చెప్పారు, ఆ కుటుంబం చాలా ఆర్థడాక్స్ కుటుంబం అని. సో ఇప్పుడు ఆర్థడాక్స్ కుటుంబాలు ఎలా ఉంటుంది, అమ్మాయి అంటే చీర కట్టుకొని ఉండాలి, డ్రెస్ వేసుకొని ఉండాలి, మంచి డ్రెస్సు, షార్ట్స్లో ఉండడం ఇంటికి వచ్చిన వాళ్ళు అంగీకరించారంటే బయటనే షార్ట్లు వేసుకొని
రీల్స్ చేస్తే వరకు ఆమెకు ఘర్షణ, అంటే ఈ జనరేషనల్ కాన్ఫ్లిక్ట్ అంటారు. సో ఫ్యాషన్స్ నుంచి మొదలుకొని ఫుడ్ వరకు, ఆస్పిరేషన్స్ నుంచి మొదలుకొని యాటిట్యూడ్స్ వరకు ప్రతి కుటుంబంలోనూ ఈ జనరేషనల్ కాన్ఫ్లిక్ట్ ఉంటూ ఉంటుంది. అది డిఫరెంట్ వేస్లో మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే అది చాలా మైక్రో అగ్రెషన్ అంటారు సైకాలజీలో. సో ఆ తండ్రిలో ఆ మైక్రో అగ్రెషన్ అక్యూములేట్ అయింది. సో తండ్రేమో వద్దనడు, బిడ్డేమో ఇనకపోవడము. సో ఆ మైక్రో అగ్రెషన్ కాస్త ఈ స్థాయికి రీచ్ అయింది అనేది ఒక వాదన. సో అంటే ఇవి ఏది ఎంత నిజం పోలీసు విచారణ తెలపాలి. కానీ ఈ ఫినామినా ఆ ఒక్క ఇన్సిడెంట్కి పరిమితం కాదు. ఇప్పుడు మన ఇంట్లో కూడా అమ్మ మంచి కర్రీ చేశానే నీకోసం, బిడ్డ నీకు ఇష్టం అని చెప్పి పలానా టిఫిన్ చేసాం, అంతా రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ మీద పెడతాం. స్విగ్గీ వాడు బెల్ కొడతాడు, ఏంటి జొమాటో వాడు బెల్ కొడతాడు, ఏంటి ఆర్డర్ ఇచ్చిన. ముందు చెప్పచ్చు కదనే, ముందు చెప్తే నేను ఇంత కష్టపడి వంట చేసేవాడిని కాదు కదా, అమ్మ నువ్వు చేసే తినబుద్ధి అవుతుంది, ఇంటి ఫుడ్ బోర్ కొడుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో తల్లిదండ్రులేమో ఆ జంక్ ఫుడ్ మంచిది కాదు, ఆ బయట ఫుడ్ మంచిది కాదు, నీకు నచ్చిన కమ్మటి ఆహారం నేనే చేసి పెడతాను తల్లిదండ్రులు. ఏం చేస్తావమ్మా ఇన్నేళ్ళు తింటానని బోర్ కొడుతుందని బిడ్డలు. సో రాత్రి 12 గంటలకు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్లు. తల్లిదండ్రులు అప్పుడే మధ్యలో 10ంటికే నిద్రపోయి వాష్రూమ్కి లేసి ఇంకా పండలేదా అంటే ఇప్పుడే స్విగ్గీ ఆర్డర్ వచ్చింది చికెన్ బిర్యానీ తింటున్నామని. ఇప్పుడు తింటే ఎట్లా అరుగుతుంది, ఇది ఏం తిండే అని తల్లిదండ్రులు. ఇది మనందరి ఇళ్ళల్లో ఉండే వ్యవహారమే కదా. సో ఇది తల్లిదండ్రులు ప్రేమతో డీల్ చేయాలి, లేదా పిల్లలన్నా తల్లిదండ్రుల మాట కొంత వినాలి. ఇద్దరి మధ్య ఏదో ఒకటి తింటే తినే, వారానికి ఒకసారి తిను, రోజు తినకు. సో తింటే తిను, 8 గంటలకు ఆర్డర్ ఇచ్చుకో, పూర్తిగా 1 గంటకు ఆర్డర్ ఇవ్వకు. సో ఈ టాస్ట్ లేదంటే ఒక ఏజ్ వచ్చాక పిల్లలకు నచ్చ చెప్పాలి, వదిలేయాలి. ఎస్ ఇట్ ఈజ్ యువర్ లైఫ్. నచ్చ వచ్చాక వాళ్ళే అర్థం చేసుకుంటారు. వెయిట్ పెరుగుతుంటే మళ్ళీ ఆ పిల్లలే కదా వెయిట్ తగ్గించుకోవడానికి జిమ్లకు పోయేది. సో లీవ్ ఇట్, దే విల్ అండర్స్టాండ్. ఓకే ఎదిగి వచ్చిన పిల్లలు వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి కదా అని. సో ఇదొక పద్ధతి. సమ్వే యూ హ్యావ్ టు రిజాల్వ్ దిస్ జనరేషనల్ కాన్ఫ్లిక్ట్. ఓకే. సో ఇది ఈ ఒక్క తరమే కాదు, ముందు తరాలకు కూడా వచ్చింది ఈ ప్రాబ్లం. సో మీకు మా అమ్మ నాన్న రిటైర్ అయ్యాక మా ఇంటికి వచ్చిండ్రు, మాతో ఉన్నారు అప్పటి నుంచి. అప్పుడు మా నాన్న మాట చెప్పాడు, ఎందుకు ఖర్చు పెడుతున్నారో మేము మిమ్మల్ని అడగము, ఎందుకు ఖర్చు పెట్టడం లేదో మీరు మమ్మల్ని అడగకండి అన్నాడు. అంటే ఏమయ్యేది, నా బస్సు ఎక్కిపోయాడు, నాన్న ఆటోలో పోవచ్చు కదా 6,000 దాటాయి అని మేము అనేవాళ్ళం. మామయ్య ఆటో ఎక్కచ్చు కదా మామయ్య, అప్పటికి ఇంకా ట్యాక్సీలు లేవు, మా కారు కూడా లేదు అప్పటికి. అంటే ఆటోకి ఎందుకురా ఖర్చు, ఏవో అర్ధగంట ఆగితే బస్సు వస్తుంది అని బస్సులో పోయాడు. మేమేమో ఇంటి ముందరికి వచ్చి ఆటో ఎక్కేవాళ్ళం. ఇది పంచాయతీ. మేము ఎక్కుతలేమా నాన్న మీరు అంటే, మీరు ఎందుకు ఎక్కుతున్నారని మేము అడగంరా, మేము ఎందుకు ఎక్కడం లేదు మీరు అడగకండి, మీకు ఎక్కబోతే ఎక్కండి, మాకు ఎక్కబోతే కాకపోతే ఎక్కము అని మా నాన్న మాకు చెప్పిన సూత్రం అది. సో అందువల్ల ఇలా మనము కొంత యాక్సెప్టబిలిటీ, పర్మిసిబిలిటీ, అకామిడేషన్ అనేది 2 జనరేషన్స్కి ఉండాలి. సో అన్ఫార్చునేట్లీ అది పోతుంది. ఇదొకటి. రెండవది, ఇప్పుడు ఆమె వీడియోలో కూడా ఫ్రెండ్ చెప్పింది, మొదటి నుంచి కూడా ఆమె జీవితం పైన తల్లిదండ్రులు పూర్తి నియంత్రణ పెట్టుకున్నారని. ఎక్కడో ఒక చోట అనుమానం ఎవరిని ప్రేమిస్తుందో అని. సో మీకు గౌతమ్ బుద్ధ జీవితం మనకు తెలుసు. చిన్నప్పుడు జ్యోతిష్యుడు చెప్తాడు, ఇతను ఏదైనా ఒక దానికి చూసి చలించిపోతాడు అని. అంటే ఏది కనబడకుండా, అసలు డెడ్ బాడీ కనబడకుండా పెంచుతారు తండ్రి. ఆఖరికి ఓసారి చూస్తాడు ఎక్కడో ఇంట్లో లోపలికి వెళ్ళా, ఏమయ్యాడు, ఏంటి జననం మరణం ఇది ఏంటి అని బయటికి వచ్చి ఒక తాత్వికుడవుతాడు, ఒక గొప్ప తత్వవేత్త అవుతాడు. సో ఎవరు ఆపగలిగారు? అందువల్లే బయటికి తిరిగితే ప్రేమిస్తాడు, ఇంట్లోనే ఉంటే ప్రేమించరని ఎవరు గ్యారంటీ లేవు. కానీ తల్లిదండ్రుల భయం, ఎవరితో మాట్లాడితే ఏమవుతుందో, ఎవరిని ప్రేమిస్తుందనో భయం ఉండొచ్చు, లేదా ఎవరేమనుకుంటారో. ఎందుకంటే ఇవాళ మన సినిమాలో క్లాస్మేట్ సినిమాకు పోయినా కూడా అనుమానిస్తారు, మీ అమ్మాయిని చూసినా అని. ఈ సొసైటల్ నామ్స్, ప్రెషర్స్ ఇవన్నీ మేనేజ్ చేసుకోకపోతే ఎంత ప్రమాదమో రాధికా యాదవ్ ఆమె తండ్రి స్టోరీ మనకు